సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మరో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గ్రామంలోని ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఘనంగా గుట్టపైకి తరలించారు. డప్పు చప్పుళ్ళు, ఒగ్గు డోలు నాదాలు, ఇక అలాగే మహిళల కోలాటాలు, కేరళ నృత్య ప్రదర్శనలు, మంగళహారతులతో భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా గుట్టపై ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, కమిటీ సభ్యులు, ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు మాట్లాడుతూ సుమారు 6 నుండి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయ ఉత్సవ మూర్తులను భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు ఉత్సవ మూర్తులను గ్రామానికి దూరంగా ఉన్న గుట్టపై ఉంచి ప్రతిరోజు వివిధ వాహనాలపై గ్రామ పురవీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామివారు బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ గ్రామస్తుల శ్రేయస్సును కాపాడతారని ఆయన పేర్కొన్నారు. ఇక ఉత్సవాల సందర్భంగా గ్రామం మొత్తం ఆధ్యాత్మిక కాంతులతో మెరవగా ఇక భక్తుల రద్దీతో పండగ వాతావరణం నెలకొంది. 600-700 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైన కలదు. అయితే అప్పుడు వెలిసిన తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉత్సవమూర్తిని కూడా ప్రతిష్టాపన చేశారు. అప్పుడు ఆ ఉత్సవమూర్తి ఇక్కడ సేఫ్టీ లేదని ఆ ఉత్సవమూర్తిను ఊళ్ళో ఒక గుడి కట్టి ఊళ్ళోనే పెట్టారు. అప్పటి నుండి అక్కడ ఉత్సవమూర్తులకు చేసి తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవంలో ఇది నవానికం అంటారు, దీన్ని పంచానికం ఉంటుంది, సప్తానికం ఉంటుంది, ఇది నవానికం ఉంటుంది. 9 రోజులు ఈ జాతర. ఈ జాతరలో చైత్రశుద్ధ సప్తమి నాడు